నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. సార్, గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ ఒక్కరు కూడా దాని మీద వ్యతిరేకత చెందలేదు. ప్రతి ఒక్కరు మద్దతు తెలిపారు. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తానంటే దానిపైన అనేక పిటిషన్లు దాఖలైనాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా కుట్రలు జరిగే ప్రయత్నం జరుగుతున్నాయి. ఏమంటారు దీని గురించి? ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు కావాలి, మేము కూడా మాలో కూడా పేదరికం ఉన్నది కదా అని చెప్పి అంటున్నప్పుడు మాలాంటి సామాజిక స్పృహతో బాధ్యత వహించిన సంఘాల నాయకత్వం అంతా కూడా పోనీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు ఇస్తే మనం ఎందుకు అడ్డం పడాలని చెప్పి మోరల్ సపోర్ట్గా మన వంతు సహకారం అందించాం. ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు ఖచ్చితంగా అందించినాయి. దురదృష్టవశాత్తు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎస్సీ బీసీ సంఘాల సహకారంతో కొంత నిలబెట్టుకున్న అగ్రకులాల సంఘాలు ఓపెన్గా బీసీ రిజర్వేషన్లకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి అనకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదే సమయంలో మద్దతు ఇవ్వకపోను దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఇది న్యాయం కాదు. మీరు తెలంగాణలో జనాభా కంటే మించి రిజర్వేషన్ పొందుతున్నారు, కానీ నా బీసీ సోదరులకు జనాభా దగ్గర రిజర్వేషన్ కూడా దక్కట్లేదు. కాబట్టి జనాభా పరంగా రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ప్రయత్నంలో తాత్కాలికంగా 42% ఒప్పుకున్నప్పుడు ఆ 42% కూడా మీరు అడ్డుపడడం అనేది న్యాయం కాదు. ఇది పెద్ద మనసుతో సామాజిక స్పృహతో ఆలోచించి నా బీసీ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని చెప్పి అగ్రకులాల సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలకు కూడా అందులో పాలు పంచుకోవడానికి చేశారు. ఇలా 42% రిజర్వేషన్లలో కూడా ముస్లింల జనాభాను అందులో పెడితే బీజేపీ నాయకులు దీన్ని సమర్థించలేరు. నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ముస్లింల అంశం ఇక్కడ చర్చకు వస్తుందేమో, మరి మధ్యప్రదేశ్లో ముస్లింలను చేర్చకుండానే బీసీ రిజర్వేషన్ పెంచాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి అక్కడ బీజేపీ ప్రభుత్వం అక్కడ నిర్ణయం తీసుకున్నది కదా, అక్కడ కూడా ముందడుగు వేస్తున్నారు కదా, మరి అక్కడ కూడా 50% మించేదే కదా. అంతిమంగా పరిష్కారం అందులో ఎవరు చేరారు ఎవరు చేరలేని పక్కకు పెడితే బీసీ సామాజిక వర్గాల జనాభా ఎంత ఉంటుందో అంత రిజర్వేషన్ ఇవ్వడానికి అందరూ సమ్మతిస్తున్నప్పుడు అక్కడ పార్లమెంట్లో బిల్లు పెడితే అయిపోతుంది కదా. బిల్లు పెట్టమని అక్కడ ఒత్తిడి ప్రతిపక్షం పెడితే అయిపోతుంది కదా. అప్పుడు నిజాయితీగా బీసీల వైపు ఎవరున్నారు ఎవరు లేరనే విషయం కూడా బీసీలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్య పరిష్కారం జరిగేంత వరకు ఉద్యమం జరుగుతుంది. గతంలోనే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది 50% రిజర్వేషన్లు మించరాదని చెప్పేసి, అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేసింది, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని ఎందుకు చెప్పడం జరిగిందండి? అవును, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల బీసీల జనాభా 49%కి 50%కి వచ్చేసింది, మించలే. మరి ఈడబ్ల్యూఎస్ 10% ఇవ్వడం వల్ల మించిపోయింది కదా. ఏ 50% అయితే కటాఫ్ అంటుండ్రో దాటద్దంటుండ్రో ఇప్పటికే 50% దాటున్నది, దాన్ని ఎందుకు అంగీకరించిండ్రు? అది అమలు జరుగుతుంది కదా. బీసీలకు రిజర్వేషన్ 42% ఇచ్చినప్పుడే పెరగలే, అగ్రకులాల పేదలకు 10% ఇచ్చినప్పుడే 50% దాటిపోయింది. కాబట్టి కటాఫ్ అనేది ఎప్పుడో దాటిపోయినప్పుడు అగ్రకులాల పేదలకు ఇచ్చినప్పుడు దాటినప్పుడు రాని అడ్డంకులు, న్యాయపరమైన రాజకీయపరమైన అడ్డంకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? 50% అక్కడ తమిళనాడులో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి బీసీలకు. ఆడ 9th షెడ్యూల్లో చేర్చి దాన్ని కాపాడుతుండ్రు. పార్లమెంట్లో 9th షెడ్యూల్ అనేది ఒక రాష్ట్రం కోసం వర్తిస్తుందా? ఏ రాష్ట్రానికైనా వర్తింపజేసే విధంగా నిర్ణయాలు జరగాలి కదా. కాబట్టి న్యాయమైన వాదన బీసీల వైపు ఉన్నది. అన్యాయం జరిగింది బీసీలకు వాస్తవం. కాబట్టి న్యాయం చేయడం కోసం నిజాయితీగా అన్ని ప్రయత్నాలు చేయాలి, అన్ని పార్టీలు చేయాలి. తమిళనాడు తరహాలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందంటారా? నేనేమంటే ఇప్పుడు ఒక పార్టీ విఫలమైందా సఫలమైందా అనే నేను విశ్లేషణ చేయడానికి నేను రాలే. ఇక్కడ కాంగ్రెస్ ఒక అడుగు అయితే ముందుకేసింది, బీజేపీ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరు కలిసి కేంద్రం దగ్గర వెళ్తే పరిష్కారం అవుతుంది. కాంగ్రెస్ ఇక్కడ ఒక అడుగు ముందుకేసింది, మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఓకే, ఈ రెండు సమస్యల పరిష్కారం కేంద్రం దగ్గరనే పెండింగ్ ఉన్నాయి అనుకో, అక్కడ నుంచి బీజేపీ రావాలి ప్రభుత్వం, ఈ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి. అక్కడ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ రావాలి, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఉండబడే బీజేపీ అక్కడికి పోవాలి. నేను అంటున్నాను, గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక సామాజిక వర్గంగా బీసీ, ఆయన ఇప్పటికే దశాబ్దాల కాలం పాటు పెండింగ్లో ఉండబడే మహిళలకు న్యాయం చేసిండు చట్టసభలో, అగ్రకులాల పేదలకు న్యాయం చేసింది చట్టసభలో తీసుకొచ్చి. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అఖిల పక్షాలు అక్కడికి తీసుకెళ్ళిండ్రనుకో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారును రాహుల్ గాంధీ గారు కూర్చున్న తర్వాత నరేంద్ర మోడీ గారు ఏమో ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్నాడు, ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం ఇస్తున్నాడు. వీరిద్దరు కూర్చుంటే సమస్య పరిష్కారం కాదా? ఎట్లాగో మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే, వాళ్ళక్కడ రిజర్వేషన్లు పెంచిండ్రు, అక్కడనే ఉన్నది సమస్య. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది అనుకోండి, వీళ్ళిద్దరు అక్కడికి పోతే సమస్య పరిష్కారం అవుతుంది కదా. కాబట్టి
ఎవరైనా నిజాయితీగా చొరవ తీసుకుంటే సమస్య పరిష్కారం కావడానికి అవకాశాన్ని మేము భావిస్తున్నాం.